ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో రుచికరమైన ఆంధ్ర స్టైల్ గోంగూర పులావ్‌ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇప్పటిదాకా గోంగూర పులావ్ తిన్నవారు, అలాగే తినని వారు తప్పకుండా ఈ స్టైల్‌లో ఓసారి ట్రై చేయండి. అల్టిమేట్ టేస్ట్‌తో సూపర్ ఉంటుంది. సైడ్ డిష్ వంటివి మరేమీ లేకపోయినా వేడి వేడి పులావ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంత బావుంటుందండి టేస్ట్. ఇంకా టైం లేట్ చేయకుండా ఈ టేస్టీ పులావ్‌ని నేనెలా చేశానో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక గ్లాస్ రైస్‌ని తీసుకోండి. వెయిట్ వైస్ 250 గ్రామ్స్ రైస్‌ని వాడుతున్నాను. అలాగే ఈ పులావ్ కోసం బాస్మతి రైస్ కాకుండా మనం ఇంట్లో వండుకునే రైస్‌ని తీసుకున్నాను. సో, ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒక 2 సార్లు బాగా కడిగి, మళ్ళీ నీళ్ళని తీసుకొని మరీ ఎక్కువ సేపు కాకుండా ఒక 5, 10 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు పులావ్ వండడానికి కుక్కర్‌ని తీసుకోండి. లంచ్ బాక్స్‌లోకైనా లేదా క్విక్‌గా చేసుకోవాలన్నా ఇలా కుక్కర్‌లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది. మీరు కావాలంటే సేమ్ ప్రాసెస్‌తో గిన్నెలో అయినా వండుకోవచ్చు. ముందుగా ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని కొంచెం వేడయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయని చక్కగా ఫ్రై చేయండి. అప్పుడే మనకు పులావ్ టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. కాబట్టి ముందుగా ఉల్లిపాయ ఇలా కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేశాకే ఇందులోకి మిగతా వాటిని తీసుకోండి. 2 బిర్యానీ ఆకుల్ని, 2 స్టార్ అనేసా, కొద్దిగా జాపత్రి, అలాగే కొంచెం బగారా పువ్వును, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 2, 3 లవంగాలను, ఒక 10, 12 జీడిపప్పు పలుకుల్ని, 1 టీ స్పూన్ సాజీరాని వేసి కాస్త ఫ్రై చేయండి. ఇందులో సాజీరా ఫ్లేవర్ చాలా బావుంటుంది. లేనివారు జీలకర్రనైనా వాడుకోవచ్చు. ఇలా ఇవి కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి ఒక 4, 5 పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే 1 టీ స్పూన్ ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి. ఇలా మరో 1, 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోని కొంచెం కరివేపాకుని, అలాగే 1 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేశామంటే టమాటా కాస్త మెత్తబడుతుంది. చూడండి, ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యి టమాటా కూడా కొంచెం మెత్తబడ్డాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని, 1.5 టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీ రైస్‌కి ఇంత ఉప్పు కరెక్ట్‌గా సరిపోతుంది. లేదంటే మీ టేస్ట్‌కి తగ్గట్టుగా తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి కలిపాక ఇందులోకి గోంగూర ఆకును తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల ఎర్ర గోంగూర ఆకును బాగా కడిగి తీసుకుంటున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ 2 కప్పుల గోంగూర ఆకు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. అది వెయిట్ వైస్ చెప్పాలంటే మనం తీసుకున్న వెయిట్‌లో సగానికి సగం ఆకును తీసుకోవాలి. ఇలా గోంగూర ఆకును తీసుకున్నాక ఒక 2, 3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా చక్కగా ఫ్రై చేసిన తర్వాతే ఇందులోకి నానబెట్టిన రైస్‌ని నీళ్లు పడకుండా తీసుకోండి. ఇలా తీసుకున్నాక కొంచెం తడి తడిగా ఉంటుంది కదా! ఆ తడనేది పూర్తిగా అయిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా బియ్యాన్ని కూడా చక్కగా ఫ్రై చేశాక ఇందులోకి 1.5 గ్లాస్ నీళ్ళని తీసుకోండి. ఇక్కడ మనం నార్మల్ బియ్యం వాడాం కాబట్టి ఒక గ్లాస్‌కి 1.5 గ్లాస్ నీళ్ళను వాడుతున్నాం. అదే మీరు బాస్మతి బియ్యం వాడుంటే ఒక గ్లాస్‌కి 1.5 గ్లాస్ నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది. అదే గిన్నెలో వండుతున్నట్లయితే నార్మల్ బియ్యానికి 1కి 2 గ్లాసుల నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపాక ఇందులోకి కొంచెం పుదీనా ఆకుని, పిడికెడంత కొత్తిమీర ఆకుని తీసుకొని ఒకసారి కలిపి ఉప్పుని రుచి చూడండి. ఈ టైంలో మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పుని సరిచేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో ఉడికించండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్‌లోని గాలంతా పోయాక మూత తీసి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా మూత తీసిన తర్వాత మరొకసారి కింది నుండి పైకి బాగా కలిపి ఆ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయండి. ఈ పులావ్ టేస్ట్ చాలా బావుంటుందండి. ఎలాంటి గ్రేవీ లేకపోయినా పక్కన కొంచెం ఉల్లిపాయలని పెట్టుకొని తిన్నామంటే సూపర్‌గా తినేయొచ్చు. అదే పిల్లలకైతే పెరుగు రైతాతో సర్వ్ చేయండి. అలాగే లంచ్ బాక్స్‌లోకి కూడా ఇలా క్విక్ అండ్ టేస్టీగా చేసి పెట్టి పంపించొచ్చు. సో, మీకు ఈ పులావ్ రెసిపీ నచ్చితే డెఫినెట్‌గా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. Thank you for watching.